నిజమైన దేశభక్తుడి ప్రాణం పోయినా అతనిలోని దేశభక్తి మాత్రం చావదు. నిజమైన దేశభక్తుడి ప్రాణం పోయినా అతనిలోని దేశభక్తి మాత్రం చావదు. దేహం మాత్రమే నశిస్తుంది గాని ఆత్మ దేశ రక్షణకై పరితపిస్తుంది. ఇందుకు చక్కటి ఉదాహరణగా మన కళ్ల ముందే జరుగుతున్న ఒక సంఘటన చెప్పబోతున్నాను. వాస్తవానికి ఈ కథ ఒక నిజమైన దేశభక్తుడిది. శరీరం అయితే నశించింది కానీ అతని ఆత్మ ఇప్పటికీ బోర్డర్ లో కాపలా కాస్తుంది. శత్రువులను సైతం ప్రాణభయంతో పరిగెత్తిస్తుంది. ఆ వీర జవాను మరణించి ఇప్పటికి దాదాపు 60 ఏళ్లు. 1968లో జరిగిన ఒక ప్రమాదంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. అయినా అతని ఆత్మ మాత్రం ఇంకా డ్యూటీ చేస్తూనే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఈ వీడియో చూస్తున్న వారిలో చాలా మంది ఎవడ్రా వీడు తిక్కలోడు తిక్కగా వాగుతున్నాడు అని వేరే వీడియో చూడటానికి రెడీ అయి ఉంటారు. కానీ ఇది నమ్మక తప్పని నిజం. అసలు నిజం ఏంటనేది మీకు ముందు వీడియోలో అర్థమవుతుంది. మీరు చేయవలసిందల్లా చివరి వరకు వీడియో చూడటమే. ఇండియా చైనా బోర్డర్ లో 2 జవాన్లు ఎముకలు కొరికే చలిలో డ్యూటీ చేస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చలిని భరించడం వారి వల్ల కావడం లేదు. ఎక్స్ట్రా కోల్డ్ క్లోతింగ్ ధరించి ఉన్నప్పటికీ వారి వేళ్లు సైతం కొంకర్లు పోతున్నాయి. అందుకే వారు చుట్టూ ఉన్న పొల్లల్ని ఒక చోట చేర్చి చలిమంట వేసుకున్నారు. చలిమంట వేయగానే చుట్టూ ఉన్న వాతావరణంతో పాటు వారి శరీరం కూడా కాస్త వేడెక్కింది. అంతటి చల్లటి వాతావరణంలో శరీరం కాస్త వేడెక్కగానే వారి కళ్ళు మూతలు పడ్డాయి. ఆ సైనికులు కళ్ళు మూసిన ఒక్క క్షణంలోనే ఇద్దరి చెంపలు పగిలిపోయాయి. ఉలిక్కిపడి లేచి చూస్తే చుట్టూ ఎవరూ కనిపించలేదు. కానీ ఒక సైనికుడి మాటలు మాత్రం బిగ్గరగా వినిపించాయి. అతను వారితో కోపంగా, నిద్రపోతున్నారా? సరిగా డ్యూటీ చేయండి, దేశం మొత్తం మిమ్మల్ని నమ్మి నిద్రపోతుంది అంటూ కోప్పడ్డాడు. ఆ ఇద్దరు సైనికులు అతనికి చేతులు జోడించి నమస్కరించి, బాబాజీ మమ్మల్ని క్షమించండి, మేం తప్పు చేశాం, ఇకపైన ఇలాంటి తప్పు జరగదు అని ప్రాధేయపడ్డారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ సహజం. వాస్తవానికి ఈ బాబా మరెవరో కాదు, చనిపోయిన వీర జవాన్ హర్భజన్ సింగ్. అతను 1968లో జరిగిన ఒక ప్రమాదంలో మరణించాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నది మొదటి కథ కాదు. ఇలాంటి ఎన్నో కథలు ఆర్మీలో ప్రచారంలో ఉన్నాయి ఈయన గురించి. అందరూ ఈయన్ని బాబా హర్భజన్ సింగ్ అని పిలుస్తారు. ఈ భరతమాత ముద్దు బిడ్డ తన ప్రాణాలైతే వదిలాడు గాని తన డ్యూటీని మాత్రం మరవలేదు. ఇండియా చైనా బోర్డర్ లో నాతులా పాస్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఏడాది పొడుగునా ఆ ప్రాంతం మొత్తం చలితో ఉడికిపోతుంది. శీతాకాలంలో అయితే ఎముకలు కొరికే చలి ఆ ప్రాంతాన్ని ఆవహిస్తుంది. చలికాలంలో అక్కడ జీవించడం అంటే ప్రాణాలతో చెలగాటమాటమే. అక్కడి జీవితం దుర్భరం. బర్ఫుతో నిండిన కొండలపైన కాళ్లు జారి లోయల్లో పడిపోతుంటారు కొందరు. అంత చలి ప్రాంతంలో ఆక్సిజన్ కొరత కారణంగా శ్వాస ఆడక చనిపోతారు ఎందరో. ఈ ప్రాంతంలో బతికి బట్టగట్టడమే ఒక పెను సవాల్. అయినా ఇలాంటి ప్రాంతంలో మన వీర జవాన్లు మాత్రం కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తుంటారు. ఎందుకంటే ఇంత చలి ప్రాంతాన్ని కూడా వదలకుండా చైనా సైనికులు ఏదో ఒక కారణంతో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వారిని తిప్పికొట్టడానికి అక్కడ 365 రోజులు, రోజుకి 24 గంటలు కాపలా కాస్తూనే ఉండాలి. అందుకోసం మన వీర సైనికులు నిర్విరామంగా డ్యూటీ చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ అంత విపత్కృత పరిస్థితుల్లో ఏదో ఒక క్షణాన సైనికులు బలహీనపడి తమ డ్యూటీ సరిగా చేయనప్పుడు వారి కళ్ళు తెరిపించడానికి బాబా హర్భజన్ సింగ్ ప్రతి క్షణం వారిని గమనిస్తూనే ఉంటాడు. ఇతని కారణంగానే ఇక్కడ సైనికుల్లో భయం, భక్తి రెండూ ఉంటాయి. డ్యూటీ సమయంలో ప్రతి క్షణం ఉత్సాహంగా పనిచేయడం కూడా జరుగుతుంది. అందువల్లనే లక్షల సమస్యలు ఎదురైనా, ఎన్ని ఆపరేషన్స్ జరిగినా ఇక్కడ కాపలా కాసే సైనికుల మనోబలం మాత్రం దృఢంగా ఉంటుంది. అందుకు ముఖ్య కారణం బాబా హర్భజన్ సింగ్. ఆయన ఎవ్వరికీ కనిపించడు, కానీ దేశ రక్షణ కోసం ఎంత దూరమైన వెళ్తాడు. వాస్తవానికి ఇక్కడ సైనికులు 24 గంటలు పనిచేసినా ఇంత ఉత్సాహంగా ఉండటానికి కారణం ఒక జవాన్ చనిపోయిన తర్వాత కూడా తమ దేశం కోసం నిలబడి ఉన్నాడు. అలాంటిది బతికి ఉండి పోరాడగలిగే శక్తి ఉండి కూడా తాము సరిగ్గా డ్యూటీ చేయకపోతే అది దేశద్రోహమే అవుతుంది. అందుకే ఇక్కడి ప్రతి సైనికుడు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక చైనా సైనికుల ముందు రొమ్ము చూపు నిలబడతారు. ఇంత జరుగుతున్నా, అన్ని విషయాలు తెలిసినా కూడా డ్యూటీ సమయంలో ఎవరైనా నిద్రకు ఉపక్రమిస్తే వారి చెంప పగల కొట్టడానికి బాబాజీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అంతేకాదు, మన జవాన్ల కళ్ళు గప్పి ఎవడైనా చైనా సైనికుడు మన భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే బాబా హర్భజన్ సింగ్ గుర్రం పైన సవారీ చేస్తూ వారిని అడ్డుకుంటాడు. చైనా సైనికులు సైతం తాము గుర్రం పైన సవారీ చేస్తున్న ఒక ఇండియన్ సోల్జర్ ని చూశాం అని ఎన్నోసార్లు చెప్పారు పబ్లిక్ గా. వాస్తవానికి బాబా హర్భజన్ సింగ్ ఇండియన్ ఆర్మీ పంజాబ్ రెజిమెంట్ కు చెందిన ఒక సాధారణ సిపాయి. 1967లో ఈయన సిక్కింలోని ఇండో చైనా బోర్డర్ లో ఉన్న నాతులా పాస్ పంజాబ్ రెజిమెంట్ కి పోస్టింగ్ వచ్చాడు. ఆయన ఎంతో నియమనిష్టలతో, డిసిప్లిన్ తో తన బాధ్యతలు నిర్వహించేవాడు. 1968లో జరిగిన ఒక ప్రమాదంలో ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వాస్తవానికి ఈయన గుర్రం పైన సవారీ చేస్తూ మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు పైన గడ్డ కట్టి కింద నీరు ప్రవహించే ఒక నదిలో మునిగిపోయాడు. గుర్రపు తోక పట్టుకుని బయటికి రావడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ఆ తోక స్లిప్ అయిపోవడంతో గుర్రం మాత్రమే బతికిపోయింది. బాబా హర్భజన్ సింగ్ మాత్రం రక్తం గడ్డగట్టే ఆ
చల్లటి నీటిలో మునిగిపోయాడు. రెజిమెంట్ లో ఉన్న కమాండింగ్ ఆఫీసర్ తో సహా సైనికులందరూ ఈయన్ని వెతకడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఆయన్ని కనిపెట్టలేకపోయారు. 2-3 రోజులు గడిచిన తరువాత కూడా ఈయన ఆచూకీ తెలియకపోవడంతో హర్భజన్ సింగ్ సైన్యాన్ని వదిలి పారిపోయాడు అని రూమర్ మొత్తం రెజిమెంట్ లో చక్కర్లు కొట్టింది. దాంతో ఇండియన్ ఆర్మీ అఫీషియల్ గా హర్భజన్ సింగ్ పారిపోయాడు అని ప్రకటించింది. వాస్తవానికి ఆ రోజుల్లో యుద్ధానికి భయపడి ఎంతో మంది సైనికులు పారిపోయేవారు. అందువల్ల హర్భజన్ సింగ్ అలానే వెళ్లిపోయి ఉంటాడని భావించారు అందరూ. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి హర్భజన్ సింగ్ తన స్నేహితుడి కళ్ళలో కనిపించి తన మరణం గురించిన సమాచారం అందించాడు. నేను గడ్డకట్టిన నదిలో మునిగిపోయి చాలా దూరం కొట్టుకుపోయాను. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. నీటిలో ఉన్న చలి కారణంగా రక్తం గడ్డకట్టి నేను చనిపోయాను అని చెప్పాడు తన స్నేహితుడితో. అంతేకాదు తన మృత శరీరం ఎక్కడుందో, తన రైఫిల్ ఎక్కడుందో కూడా చెప్పాడు. తెల్లవారిన తర్వాత మెలకు వచ్చిన అతని స్నేహితుడికి ఈ విషయం నమ్మబుద్ధి కాలేదు. అతను ఈ విషయాన్ని తన ప్లటూన్ కమాండర్ కి తెలియజేశాడు. ప్లటూన్ కమాండర్ కూడా ఇదంతా ఒక కళ, మీరిద్దరూ మంచి స్నేహితులు కాబట్టి అతన్ని నువ్వు మరిచిపోలేకపోతున్నావు అంతే అని కొట్టిపారేశాడు. 2 రోజుల అనంతరం హర్భజన్ సింగ్ స్నేహితుడికి ఇదే కళ మళ్లీ వచ్చింది. దాంతో ప్లటూన్ కమాండర్ హర్భజన్ సింగ్ చెప్పిన స్థలానికి కొంతమంది సైనికులను పంపించాడు. సరిగ్గా హర్భజన్ ఏ స్థలం గురించి చెప్పాడో అదే స్థలంలో అతని శరీరం పక్కనే రైఫిల్ పడి ఉన్నాయి. అప్పుడు గాని వారందరికీ తాము చేసిన తప్పు తెలిసి రాలేదు. అతను తన డ్యూటీ వదిలి భయంతో పారిపోయాడు అని అతని రికార్డులు రాసి తామెంత తప్పు చేశామో వారికి అర్థమైంది. ఆ తప్పును సరిదిద్దుకోవడంతో పాటు ఆర్మీ రూల్స్ ప్రకారం అతని శరీరాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు అన్ని లాంఛనాలతో. అతని అంత్యక్రియల్లో గౌరవ వందనం చేసి అతని దేశభక్తిని ప్రపంచానికి తెలియజేశారు. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. ఇదంతా జరిగిన కొన్ని రోజులకి హర్భజన్ సింగ్ మళ్లీ తన స్నేహితుడికి కల్లో కనిపించాడు. ఆ కలలో తన స్నేహితుడితో, నేను శారీరకంగా మాత్రమే మరణించాను, నా ఆత్మ ఎప్పుడూ డ్యూటీ చేస్తూనే ఉంటుంది, భరతమాత రక్షణ కోసం నేను ఈ బోర్డర్లోనే ఉంటాను అన్నదే ఆ కళ సారాంశం. వాస్తవానికి ప్రపంచంలో ఎన్నో వింత ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని మానవ మేధస్సుకు అందుతాయి, కానీ కొన్ని ఘటనలను అర్థం చేసుకోవడానికి నమ్మడానికి సాక్ష్యాలు అవసరం అవుతాయి. ఇది కూడా అలాంటి ఘటనే. ఇంతకు ముందు ఆర్మీలో ఇలాంటి ఒక ఘటన ఎప్పుడూ జరగలేదు. మొదట అతని స్నేహితుడు కూడా నమ్మలేదు, కానీ ఆ రోజు నుండి అతని యూనిట్ కాపలా కాసే బోర్డర్ ఏరియాలో వింత వింత ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎవరైనా సైనికుడికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు హర్భజన్ బాబా అతని కల్లో కనిపించి ముందే ఈ విషయాన్ని అతనికి తెలియజేసి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించేవాడు. ఎవరైతే ఈ మాటలను పెద్దగా పట్టించుకోలేదో వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు, ప్రాణాలు సైతం కోల్పోయారు. మరీ ముఖ్యంగా చైనా సైనికుల కదలికల గురించిన సమాచారాన్ని ఎక్కువగా చేరవేసేవాడు ఈ కళల ద్వారా. అయితే ఈ కళల్లో కనిపించిన ప్రతి విషయం గ్రౌండ్ లో కూడా జరుగుతూ ఉండటంతో అందరూ నమ్మక తప్పలేదు. అప్పటి నుండి వారు హర్భజన్ బాబా తమతోనే ఉన్నాడు అని గట్టిగా నమ్మారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి పెద్ద చర్చకు దారితీసింది. ఆఫీసర్స్ ఎవరు సోల్జర్స్ మాటలు నమ్మలేదు. మొదట్లో అందరూ ఈ మాటల్ని కొట్టిపారేశారు. ఇందులో నిజమెంతుందో తెలుసుకోవడానికి లోతుగా ఈ విషయాన్ని గమనించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి జరిగిన ఘటనల గురించి తెలిస్తే మీ రోమాలు సైతం నిక్కబడుచుకోవడం ఖాయం. ఒకరోజు హర్భజన్ బాబా ఒక ఆఫీసర్ కల్లో కనిపించి, మీకు చైనా తరపు నుండి ఒక ఉత్తరం అందుతుంది, అందులో నా పైన కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి అని చెప్పాడు. వాస్తవంగానే 2 రోజుల తర్వాత అతనికి ఒక లెటర్ అందింది. మీ సైనికుడు ఒకడు తెల్లటి గుర్రం పైన బోర్డర్ కి చాలా దగ్గరగా వచ్చి వెళ్తున్నాడు, ఇది సరైన పద్ధతి కాదు, మీరు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అతన్ని ఆపకపోతే మేము అతని పైన కాల్పులు జరపాల్సి వస్తుంది అన్నదే ఆ లెటర్ సారాంశం. ఈ లెటర్ వచ్చిన సంగతి ఆ రెజిమెంట్ లో ఉన్న సైనికులందరికీ తెలిసిపోయింది. అప్పటి నుండి ఆ రెజిమెంట్ లోని ఆఫీసర్స్, సోల్జర్స్ అందరూ హర్భజన్ ఎక్కడికి వెళ్లలేదు, తమ మధ్య తిరుగుతూ ఉన్నాడని అర్థం చేసుకున్నారు. అతను ఆత్మరూపంలో తమలో ఒకడిగా ఉంటూ తమతో పాటు విధులు నిర్వహిస్తున్నాడని అర్థమైంది వారికి. ఇంతలా వారందరూ నమ్మటానికి కారణం కంప్లైంట్ చేసింది మన దేశం వారు కాదు, సాక్షాత్తు చైనా సైనికులు. ఆ తరువాత ఈ ఘటన గురించిన చర్చలు ఆ రెజిమెంట్ గోడలు దాటి బయటకు వచ్చాయి. కమాండ్ లెవెల్లో ఆఫీసర్స్, సోల్జర్స్ అందరి నోటా ఒకే మాట, బాబా హర్భజన్ సింగ్. అతని గురించిన చర్చ ఇంత పెద్ద స్థాయిలో జరగడంతో ఆ రెజిమెంట్ సోల్జర్స్ అతని బంకర్ ని మందిర్గా మార్చేశారు. ఆ మందిర్లో అతను నిద్రపోవడానికి ఒక మంచం, నీట్ గా పాలిష్ చేసిన షూ, అతని యూనిఫామ్ అన్నీ ఉండేవి. ఆర్మీ కూడా అతనికి సర్వీస్ సోల్జర్ కుండే అన్ని సదుపాయాలు కల్పించింది. ఒక సర్వీస్ సోల్జర్ పైన ఎన్ని రకాల చట్టాలు వర్తిస్తాయో, ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని అతనికి కూడా వర్తిస్తాయి. సమయానికి అతనికి లీవ్ దొరుకుతుంది, అతని ట్రైన్ టికెట్ బుక్ అవుతుంది, అతని శాలరీ అతని తల్లిదండ్రుల వద్దకు వెళ్తుంది. ప్రతి నెల అతని సర్వీస్ కు తగిన విధంగా
ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం బాధ్యతను ఇండియన్ ఆర్మీ తన భుజాలకెత్తుకుంది. అతని గదికి ఉదయం నుండి సాయంత్రం దాకా టిఫిన్, లంచ్, డిన్నర్ అన్ని సమయానికి ఖచ్చితంగా చేరుకునేవి. డిన్నర్ సమయం ముగియగానే బాబా మందిర్ మూసివేసేవారు. ఆ సమయంలోనే బాబా హర్భజన్ సింగ్ చైనా సైనికుల కదలికలను గమనించడానికి డ్యూటీకి వెళ్లిపోతాడని అందరూ నమ్ముతారు. కొందరు సైనికుల మాటల ప్రకారం అతని మందిర్లోని మంచం పైన గమనిస్తే నీటుగా పరిచిన బెడ్షీట్ పైన ఎవరో పడుకుని లేచిన విధంగా ఎత్తుపల్లాలు కనిపిస్తాయి ప్రతిరోజు. అంతేకాదు నీటుగా పాలిష్ చేసిన షూ మట్టి కొట్టుకుపోయి ఉంటాయి. ఎముకలు కొరికే ఈ చలిలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎందరు శత్రువులు తమను చుట్టుముట్టినా బాబా హర్భజన్ సింగ్ ఉన్నాడన్న నమ్మకం మాత్రం ఆ సైనికుల్లో ఎప్పుడూ నిండి ఉంటుంది. ఎందుకంటే అతను కేవలం దేశ రక్షణ కోసం మాత్రమే బోర్డర్లో కాపలా కాయడం లేదు, మరోపక్క తన స్నేహితుల్ని, తన తోటి సైనికుల్ని కూడా రక్షించుకుంటున్నాడు. చిన్న చిన్నగా బాబా పైన విశ్వాసం, భక్తి రెండూ పెరుగుతూ పోయాయి. అందుకే నాతులా పాస్ వద్ద అతనికి ఒక పెద్ద మందిర్ కట్టించారు. ఇది కేవలం సైనికులకు మాత్రమే కాదు, ఎంతో మంది సివిలియన్స్ కూడా ఈ మందిర్ దర్శనానికి వెళ్తుంటారు. ఇక్కడ ఒక సాంప్రదాయం కూడా ఉంది. ఈ మందిర్లో వాటర్ బాటిల్ సమర్పించి 3 రోజుల తర్వాత ఆ బాటిల్ ని తమతో తీసుకువెళ్లి ఆ నీటిని 21 రోజుల పాటు కొంచెం కొంచెంగా తాగితే అన్ని రకాల కష్టాలు దూరమైపోతాయని ఇక్కడ ప్రతి ఒక్కరు విశ్వసిస్తారు. మీరు ఈ వీడియో చూస్తూ దేశంలోని ఏదో ఒక మూల కూర్చొని మనసులో ఏదో ఒక మూల ఇదంతా అంధవిశ్వాసం అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇది పూర్తిగా నిజం. అక్కడ గుడి ఉన్నది నిజం, అందరూ భక్తి శ్రద్ధలతో మొక్కేది నిజం. హర్భజన్ సింగ్ అనే సైనికుడు 1968లో ఉండేవాడన్న విషయం నిజం. అందుకు సంబంధించిన ఆర్మీ రికార్డ్ నిజం. ఇది ఎవరో కల్పించింది కాదు, కాలంతో పాటు మారడానికి ఇది కళ్ల ముందు జరుగుతున్న నిజం. ఒకవేళ ఇది అంధవిశ్వాసం అని మీరు అనుకుంటే, బోర్డర్ లో పోరాడే సైనికుల గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని రగిల్చే అంధవిశ్వాసం కూడా మంచిదే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.